చేపట్టిన రాజీవ్ యువ వికాస స్కీమ్ కి డేట్ పొడిగించామన్నారు జిల్లా కలెక్టర్ దివాకర్. టీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ సైట్ ఇబ్బంది ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందన్నారు. ఈ నెల 14 వరకు డేట్ పొడిగించిందని, జిల్లాలో ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మాన్యువల్ అప్లికేషన్ కొరకు ఆయా మండలాల జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఉన్న ప్రజాపాలన సెంటర్లో అప్రోచ్ అయ్యి సంబంధిత కులము, నివాసము, ఆదాయ సర్టిఫికెట్లతో అప్లికేషన్ చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు కలెక్టర్ దివాకర్ టీఎస్. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ గురించి డెడ్లైన్ అనేది 14th ఏప్రిల్ వరకు పెంచడం జరిగింది. ఇంతకుముందు అప్లికేషన్ కేవలం ఆన్లైన్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటే, ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో మీరు చేయాల్సిందంతా అయితే ఇమ్మీడియట్లీ నియరెస్ట్ నైబరింగ్ మండల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో రాజీవ్ యువ వికాస్ కోసం అప్లికేషన్ అని ఇస్తే ఫ్రీగా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ని మీరు నింపి దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివి మీరు నింపి అక్కడే మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆ అప్లికేషన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్ని స్కీమ్ల వాళ్ళకి సపరేట్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. అందరూ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది 50,000 నుంచి 4 లక్షల వరకు స్కీమ్ యూనిట్ ఉంటుంది. దీనికి తగిలిన డిఫరెంట్ బ్యాండ్ ఆఫ్ సబ్సిడీ 100% సబ్సిడీ నుంచి 70% సబ్సిడీ వరకు డిఫరెంట్ స్కీమ్స్కి డిఫరెంట్ సబ్సిడీ అనేది ఉంది. ఎవరైతే మన యువత నిరుద్యోగంగా ఉండి ఎవరైతే మంచిగా స్వయంగా